రికార్డింగ్ నెంబర్ 7 శంఖారావము అనే భగవద్గీత చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము వేదములలో మంత్రభాగమున కురుక్షేత్రము అను పదమున్నది. అచట అది సకల ధర్మములకు క్షేత్రమైన ఆకాశమునకు సూచకముగా వాడబడినది. సర్వసృష్టియు ఆకాశము నుండి దిగివచ్చి ఆకాశములో లీనమగుచుండును కనుక అందు సకల సృష్టి ధర్మములు అంతర్లీనములై ఉండును. దీనికి సూచకముగా కురుక్షేత్రము ధర్మక్షేత్రమని భగవద్గీతలో కీర్తింపబడినది. అవిముక్తము అనబడు క్షేత్రమే కురుక్షేత్రము. అందు దేవయజ్ఞము జరిగినది అని బ్రాహ్మణములు చెప్పుచున్నవి. అవిముక్తం వై కురుక్షేత్రం తస్మిన్ దేవ యజనమాస అని అవిముక్తమనగా హద్దులు లేనిది. అవిముక్తము అంటే హద్దులు లేనిది. ఇది ఆకాశమనే సూచించును. అది ఒక పురుషుని దేహము వంటిది కాదు. ఆ పురుషుడు పుట్టుకలేనివాడై ఉండియు భిన్న జీవులుగా పుట్టుచుండుటకు అండము వంటిదిగాను పురుష సూక్తము కీర్తింపబడినది. భీరులు దానిని ఉత్పత్తి స్థానముగా చూతురనియు కిరణముల మార్గమున సృష్టికర్తలు అందు అన్వేషించుచుందురనియు కూడా చెప్పబడినది. ఈ జీవుల ఉత్పత్తి జరుగుటకు సంకల్పముగా బయలుదేరి విడివడిన వారే దేవతలు అనబడు ప్రజ్ఞలు. వారు చేయు జగత్కర్మయే పురుషమేధము అనబడు యజ్ఞముగా వర్ణింపబడినది. కనుక సృష్టి సమస్తము జరిగి జీవులు వేరై సంఘర్షణ సంభవించి యుద్ధములు సాధింపబడి మరల లీనమగునట్టి ప్రదేశమని కురుక్షేత్రము అను పదమునకు వేదముల భావపరంపర అర్థము చెప్పుచున్నది. కనుక కురుక్షేత్రము భారత యుద్ధమునకు కూడా రంగమని వ్యాసుడు చిత్రించుటలో జరిగిన సంఘటనయు కవితా కల్పనయు రెండు జతపడినవి. ఇట్లు జతపడుట సాధ్యమా అనిపించవచ్చును. ఇది సాధ్యమగుటకు సృష్టిలో ఒక రహస్యమున్నది. అంతర్లీనమైన సత్యమును రుజువుపరచుటకు చెప్పబడు పిట్ట కథల వంటివే జీవుల చరిత్రలు కూడాను. సంఘటనలను కవి తన మనస్సులో కల్పించినచో కల్పన అందురు, భౌతిక ప్రపంచమున జరిగినచో సంఘటన అందురు. రెండును సృష్టికర్త భావనలో జరుగునవే. కవితాకల్పమును మానవుని బుద్ధిలోని సృష్టికర్త నిర్వహించును. రెండవ దానిని అసలైన సృష్టికర్త విశాలాకాశముననే నిర్వర్తించును. ఈ సమీకరణము కురుక్షేత్రము అను వేద సంప్రదాయముగా భారతకాలం నాటికి పరాశరునిచ్చే వ్యాసునికి అందింపబడినది. పురాణములు కొన్ని వందలు వ్యాసుని కన్నా ముందు వేదవాంగ్మయమున ఉన్నవి. బ్రాహ్మణములు చదివినచో అవి తెల్లమగును. అందు 18 స్వీకరించి తన తండ్రి ఉపదేశము ప్రకారము వ్యాసులవారు ఆ కాలముననే విస్తరించెను. సంవత్సరమున ఋతుధర్మములు మండలాకృతిగా పునరావృత్తమగుచుండును. ప్రతి సంవత్సరమునను చెట్లలో, జంతువులలో, మానవులలో, వాతావరణములో అవి తిరిగి తిరిగి వ్యక్తమగుచుండును. అట్టివే పురాణ కథలని భారతమున వ్యాసుల వారి నిర్వచనము. కురుక్షేత్రము ఆ సాంప్రదాయములోనిదే. కురుక్షేత్రము ఆ సాంప్రదాయములోనిది. కురువు అను మహారాజు ఒకప్పుడు నిరుపయోగముగా పడి ఉన్న భూమిని దున్నెను. ఆ దున్నుట యజ్ఞమైనది. దాని వలన భూమి క్షేత్రమైనది. అందు పండిన ధర్మము అనబడు పైరుతో సస్యమునుత్పాదింపచేసి అతడు జీవరాశులను రక్షించెను. అప్పటి నుండి అతడు రాజయ్యను. అప్పటి నుండియే ఆ భూమి కురుక్షేత్రమయ్యను. ఇది ఒక చిత్రమైన పురాణగాథ. దీనిని అర్ధవాదము అందురు. అనగా అంతరార్థమును తనలో ఇమిడ్చుకొని ఉన్న పిట్ట కథ. ఇట్టివానిని బ్రాహ్మణములలో ఇతిహాసములు అందురు. నిరర్ధకమైన భూమి కృషి వలన సార్థకమై సస్యవంతమగును. దాని సారము జీవరాశులు జీవించుటకు ఉపయోగించును. ఇది భౌతిక శరీరమునకెట్లు సత్యమో
అట్లే ఆధ్యాత్మిక శరీరమునకు ధర్మసస్యమును పండించుకొనుట సత్యం. ఈ విధమైన వ్యవసాయమునకు మానవుని జీవితమే కృషి కర్మ. ఈ శరీరమే క్షేత్రము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని కృష్ణుడు గీతలో చెప్పెను. వివేకము అనబడు నాగటితో శాశ్వతములు తాత్కాలికములు అగు విలువలు కలగలుపుగా బీడుగా పడి ఉన్న భూమిని దున్నుకొనుట, తాత్కాలికములైన దుబ్బులను కంటకములను కలుపు మొక్కలను తొలగించుకొనుట, శాశ్వత విలువలు అనబడు సస్యములను పెంచుకొనుట ఆధ్యాత్మిక సృష్టి యొక్క పథకము. దానిని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అనుభవము గల కర్షకులకు భూమి పని ఎట్లు తెలియనో అట్లే అనుభవము గల ఆధ్యాత్మికులకు వివేకము అను నాగలి లభించునని చెప్పబడినది. దీనివలన సాధించుకొను జ్ఞానమే శాశ్వతానందకారకము. ఇట్టి జ్ఞానమును మించిన పవిత్రమైన వస్తువు లభింపదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. సత్యమును దర్శించిన తత్వదర్శనులు గురువులై ఈ జ్ఞానమును ఉపదేశింతురు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఈ జ్ఞానము గురువునకు శరణాగతి చేయుట వలనను, జీవిత సన్నివేశములను గూర్చి పరిప్రశ్నము చేయుట వలనను, జీవరాశుల రూపమున దైవమును ప్రేమ మార్గమున సేవించుట వలనను మాత్రమే తెలియనగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా. ఈ జ్ఞానమును సాధించినవాడు జ్ఞాని. జ్ఞాని అనగా నేను అని నా మతము. జ్ఞాని త్వాత్మైవ మే మతం అని శ్రీకృష్ణుడు చెప్పెను. రికార్డింగ్ నెంబర్ 7 అయిపోయింది.